ఈరోజు నేను ఒక స్పోర్ట్స్ గ్రౌండ్కి అయితే వెళ్ళాను. అక్కడ నాకు ఒక చిన్న పిల్లోడు కనిపించాడు. స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. చాలా అంటే చాలా బాగా ట్రై చేస్తున్నాడు. చిన్న ఏజ్లో కూడా అతని ఎంతూజియాజం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత చిన్న ఏజ్లోనే ఇలాంటి పాజిటివ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. కానీ ఇదే టైంలో నాకు చాలామంది గుర్తొచ్చారు. మా నైబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇంకా పేరెంట్స్ కూడా కొన్నిసార్లు చిల్డ్రన్కి రాంగ్ వాల్యూస్ చెప్తూ ఉంటారు. లైక్ వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, రిలేషన్షిప్స్ అంటే అది, రిలేషన్ అంటే ఇది, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇలా ఏదో ఒకటి నెగిటివ్గా చెప్తా ఉంటారు. ఇంకా పిల్లలు వాళ్ళు చెప్పింది తప్పకుండా వింటారు కాబట్టి అన్నెసెసరీగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు పిల్లలకి. దానివల్ల నో యూజ్, ఇంకా వాళ్ళ థింకింగే మారుతూ ఉంటుంది. నెగిటివ్గా స్టార్ట్ చేస్తారు థింక్ చేయడం వల్ల. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా మాత్రం చేయకండి. పిల్లలకి ప్రాపర్ వాల్యూస్, గుడ్ హ్యాబిట్స్ అండ్ యూస్ఫుల్ నాలెడ్జ్ని అయితే ఇవ్వండి. ఇప్పుడు మీకు సాటిస్ఫై కోసం ఏమన్నా చేసుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో మీరు మీ చిల్డ్రన్ మాత్రమే ఇబ్బంది పడతారు, ఇంకెవ్వరూ కాదు. మనం ఏం చెప్తే అది పిల్లలు గుడ్డిగా నమ్మి గుడ్డిగా వెళ్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్ అనేది చేయకండి. ఎప్పుడు నెగిటివిటీ అనేది పిల్లల్లో స్ప్రెడ్ చేయకండి. సో లెట్స్ గైడ్ దెమ్ టువర్డ్స్ బెటర్ థింకింగ్ అండ్ బెటర్ లైఫ్. ఈరోజు మీరు ఈరోజు మీరు నేర్పించిన నెగిటివిటీ రేపటి రోజున మీకు కూడా ఖచ్చితంగా మీకే చూపిస్తారు. ఇది వద్దు. థ్యాంక్ యూ అండ్ కీప్ స్ప్రెడింగ్ పాజిటివిటీ.